హాయ్ హలో నమస్తే. మన జీవితాల్లో మాన్సూన్ అంటే కేవలం వర్షం కాదు, అది పంటలకు జీవం, దేశానికి ఆర్థిక శక్తి, మన శ్వాసకి అవసరమైన ఆక్సిజన్ లాంటిది. అయితే అదే వర్షం కొన్నిసార్లు వరంగా మారుతుంది, కొన్నిసార్లు శాపంగా కూడా మారుతుంది. ఈరోజు మనం గత దశాబ్దం మాన్సూన్ గమనాలు, ముఖ్యంగా సెప్టెంబర్లో వర్షాల ఆటుపోట్ల గురించి మాట్లాడుకుందాం. అలాగే 2025 సెప్టెంబర్ మనకు ఏం చూపించబోతోందో ఒకసారి చూద్దాం. ఈసారి మాన్సూన్ ఎప్పట్లాగే రాలేదు. ఆగస్టులో రికార్డులు బద్దలయ్యాయి. ఉత్తర భారత్ మొత్తం మీద 12 ఏళ్లలోనే అత్యధిక వర్షాలు కురిశాయి. సగటు కంటే 21% ఎక్కువ. ఆకాశం ఒక్కసారిగా తెరుచుకున్నట్టుగా అనిపించింది. వరదలు, గాలివానలు, జలప్రళయాలు, ఎక్కడ చూసినా ఒకటే అల్లకల్లోలం. హర్యానా రాష్ట్రం మాత్రం రికార్డు సృష్టించింది. గత 20 ఏళ్లలోనే అత్యంత వర్షపాతంతో కూడిన ఆగస్టు అక్కడ నమోదైంది. గురుగ్రామ్, ఫరీదాబాద్, యమునానగర్, ఫతేహాబాద్ లాంటి జిల్లాల్లో వర్షం సగటు కన్నా 24% నుండి 252% వరకు ఎక్కువగా పడింది. ఒక్కసారి ఊహించండి, ఈ వర్షాలు ఒక్క రోజులో ఊర్లు మునిగిపోయేంతగా జలప్రళయాన్ని సృష్టించాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ గురించి చూద్దాం. గత 10 ఏళ్లలో ఈ నెలలో వర్షాలు నిజంగా ఒక జూదంలా ఆడేసుకున్నాయి. కొన్ని సంవత్సరాల్లో వర్షాలు పడక రైతుల కష్టాలు పెరిగాయి. పంటలు ఎండిపోయాయి, బావులు ఎండిపోయాయి. మరికొన్ని సంవత్సరాల్లో మాత్రం సెప్టెంబర్లో అధిక వర్షాలు పడి ఊహించని వరదలొచ్చాయి. 2019, 2021లో వర్షాలు జల కురిసి మొత్తం మాన్సూన్ సగటునే పెంచేశాయి. కానీ 2022, 2023లో మాత్రం పరిస్థితి తారుమారైంది. వర్షాలు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అందుకే ఈ నెలను వాతావరణ నిపుణులు ఫైనల్ గేమ్ చేంజర్ అంటారు. కరువు పరిస్థితిని తుడిచేసే శక్తి కూడా సెప్టెంబర్ దగ్గర ఉంది. కానీ అదే సమయంలో వరదలతో నాశనం చేసే శక్తి కూడా ఈ నెలలో ఉంటుంది. ఇక 2025 వైపు చూస్తే ఇప్పటికే ఆగస్టులో రికార్డు స్థాయి వర్షాలొచ్చాయి. అలాగే సెప్టెంబర్లో కూడా వర్షపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. అంటే ఈ నెల కూడా సగటు కంటే ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులకు ఇది ఒక వరం కావచ్చు. పంటలు బాగా పండుతాయి, భూమి తడిగా మారుతుంది. కానీ మనం మర్చిపోకూడదు, అదే వర్షం రోడ్లను ధ్వంసం చేస్తుంది, పట్టణాలను నీటిలో ముంచేస్తుంది, కొండలపై భూస్ఖలనం తెస్తుంది. ఉత్తర భారతదేశం, హిమాలయ ప్రాంతాలు, గంగా లోయల్లో అయితే ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ఒకవైపు పంటలు పండించేది ఈ వర్షమే, కానీ మరోవైపు ప్రాణాలను తీసేది కూడా ఇదే వర్షం. ఇక మాన్సూన్ మన జీవితానికి రక్తస్రావం లాంటిది. అది లేకుంటే అన్నం పండదు, అది ఎక్కువైతే జీవితం నిలవదు. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే, ఈ సెప్టెంబర్ మనకు వరమా లేక శాపమా? రాబోయే రోజులే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. వర్షం తెచ్చే వరం అందుకోవాలి, కానీ అది తెచ్చే విపత్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. అదండి మరి సంగతి. ఈ స్టోరీపై మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ. స్టే ట్యూన్ టు సాక్షి ఎక్స్క్లూజివ్.